11.5 kilometers roughly. Himayat Sagar to Gandhi Sarovar, 9.5 kilometers roughly. Put together, the entire project cost is hardly 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project, or otherwise 2%. ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు. తప్పుడు ప్రచారంతో స్వార్థం ఉండొచ్చు. మేము చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే దేవతలు యజ్ఞాలు యాగాలు చేసి లోక కళ్యాణం కోసం చేసినప్పుడు రాక్షసులు కూడా అడ్డుకోవడానికి వచ్చి అందులో రక్త మాంసాలు పోసేటోళ్ళు. శుక్రాచార్యుడు, ఆయన శిష్యులు మారీచుడు, సుబాహుడు దేవతలు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు ఆయన శిష్యులు వచ్చి ఈ యజ్ఞాలను భగ్నం చేసి లోక కళ్యాణం జరగొద్దని రక్త మాంసాలను ఆ యాగంలో వీళ్ళు నెయ్యి పండ్లు ఫలాలు వీళ్ళేస్తే పైనుంచి వాళ్ళు రక్తం మాంసాలు అందులో పోసేటోళ్ళు. అయినా దేవతలు యజ్ఞాలు యాగాలు మానలేదే. ఆ మారీచుడే కదా సీతమ్మను ఎత్తుకుపోవడానికి రావణాసురుడి మేనమామ మారీచుడు. మేనమామను రావణాసురుడు కోరుకుంటే మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతను ఎత్తుకోవడానికి పోతే రాముడి చేతిలో మారీచుడు పోయిండు, సుబాహుడు పోయిండు, రావణాసురుడు పోయిండు, అందరు పోయిండు. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. దయచేసి ఈ ప్రభుత్వం ఓపెన్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ముందుకెళ్ళడానికి. ఇంకా మీకున్న అనుభవాన్ని, మీరు ప్రపంచంలో చాలా చదువుకొని వచ్చారు, గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నామంటూ. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన, నేను గవర్నమెంట్ స్టూడెంట్ని. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను చూసి నేర్చుకున్నది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు గొప్ప విద్యలేం రావు, కానీ చూస్తే నేర్చుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి నాకు. అందుకే ప్రపంచంలో ఉన్న అభివృద్ధిలో నేను చూసి వచ్చిన. సేయింగ్ ఇస్ బిలీఫ్ అంటారు, నకల్ మారనేకి వెళ్ళి అకల్ రహనా అంటారు. ఇన్ని ప్రాజెక్టులను చూసినాము, కనీసం వాటి నకలు కొట్టినా కూడా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన కట్టడాన్ని మనం కట్టవచ్చు. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది, జాలిపడడం తప్ప. నాకున్న అవకాశం ఏంది, మీరందరూ సలహా చేయండి, మీరందరూ తీర్మానం చేయండి. వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేనెందుకు చేస్తాను? ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేది ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కరేజ్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో. చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. రెండు మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా. చాలామందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడిచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. I respect other religions, but I follow my religion. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు.
ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు ఎన్నో గంటలు ఎంతోమంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎటు నుంచి అటు పోయినా 160 కిలోమీటర్ల 80 కిలోమీటర్ల యావరేజ్, 70 కిలోమీటర్లు ఒక సైడ్, ఇంకో సైడ్ 91 కిలోమీటర్. కానీ ఇట్లా మీరు డైరెక్ట్గా వెళ్తే వితిన్ 41 కిలోమీటర్స్, 35 కిలోమీటర్, 41 కిలోమీటర్స్లో హైదరాబాద్ ప్రతి ట్రాఫిక్ జామ్లో నుంచి ఒక ట్రంపెట్ క్రియేట్ చేస్తున్నావు. చార్మినార్ నుంచి బయలుదేరితే నువ్వు ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళాలంటే ఇప్పుడు సిటీ అంతా తిరగాలి, గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నావు. ఇలా డైరెక్ట్ ఆ ట్రంపెట్ మీదకి వచ్చేసి ఫ్లైఓవర్ ఎక్కేస్తే ఎలివేటెడ్ కారిడార్ ఎక్కితే యూ వాంటెడ్ టు గో విజయవాడ ఆర్ ఎనీ ప్లేస్, డైరెక్ట్ గౌరెల్లికి వెళ్ళిపోతావు. నువ్వు ఐటీ సైడ్ పోవాలనుకుంటే ఇటు వెళ్తావు. ప్రతి జంక్షన్లో ఒక ట్రంపెట్ క్రియేట్ చేసి మూసీ మీదనే వీటి అన్నిటిని చేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు డేటా సెంటర్సు, కన్స్ట్రక్షను, ల్యాండ్స్కేపింగు బిగ్గెస్ట్ యాక్టివిటీ ఇన్ ది స్టేట్, పర్టికులర్ ఇన్ కోర్ అర్బన్ రీజన్. వాటర్ లేదు, వాటర్ స్కేసిటీ, గ్రౌండ్ వాటర్. ఈరోజు జూబ్లీహిల్స్లో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. మీరు ఎంత శ్రీమంతులు అని ఉన్నాను, 300 ఫీట్లలో నీళ్లు దిగలరా? మీరు తెస్తురా? 1300 ఫీట్లు బోర్ వేసినా నీళ్ళు వస్తలే. నేను ముఖ్యమంత్రి, మా ఇంట్లోనే 1500 ఫీట్ల బోర్ ఉంది. నేను కూడా నీళ్లు పైకి తేలేకపోయినాయి. ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళమా? ఈరోజు గ్రౌండ్ వాటర్ జస్ట్ లైక్ దట్ డిఫ్లీటింగ్. ఈరోజు యావరేజ్గా 1300-1400 ఫీట్లు ఈరోజు బోర్ వేస్తే కానీ నీళ్లు పడని పరిస్థితి వచ్చింది నగరానికి. ఎందుకు? కాంక్రీట్ జంగుల్గా మారిపోయింది. ఎక్కడ గ్రౌండ్లో వాటర్ పర్కులేట్ అవ్వడం లేదు. భూమిలోకి నీళ్ళు వెళ్ళినప్పుడు భూమిలో నుంచి నీళ్లు మీరు ఎట్లా బయటికి తీస్తారు? ఈరోజు చెరువులు, కుంటలు, నాలాలు అన్ని ప్రక్షాళన చేసి నీటి ప్రవాహాన్ని స్థిరీకరించి మూసీ నదిలో నిరంతరం నీళ్లు పెడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళకు కూడా వాటర్ హార్వెస్టింగ్ మ్యాండేట్ చేసినాం. రోడ్డు మధ్యలో హార్వెస్టింగ్ వెల్స్ ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నీళ్లను ఒడిసి పట్టుకోవాలని ఒక విధానాన్ని తీసుకొచ్చిన హైదరాబాద్ నగరంలో నీళ్లు మీరు ఎక్కడ లోపలికి పోయి తెచ్చినా కొద్దిగా అందులో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. బియాండ్ ఏ పాయింట్ మీరు బోర్ డ్రిల్ చేసి వాటర్ తెస్తే ఆ వాటర్ దేనికి పనికి ఉపయోగం ఉండదు. అదేవిధంగా కన్స్ట్రక్షన్కు మనం అత్యధికంగా ఖర్చు పెట్టి, ఇంతకుముందు వెంకట నరసింహారెడ్డి గారు చెప్పారు, కృష్ణా నది నుంచి, గోదావరి నది నుంచి మనం హైదరాబాదు నగరానికి తెచ్చే నీళ్లను పరిశ్రమలకు ఇచ్చినా, నిర్మాణ సంస్థలకు ఇచ్చినా ఒక కేఎల్కి 180 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అన్నాడు. ఇవాళ వాటర్ ట్రీట్ చేసి ఎస్టీపీల ద్వారా ఈ వాటర్ని తిరిగి వినియోగించుకుంటే 70 నుంచి 80 రూపాయలు ఒక కేఎల్కి, అంటే మోర్ దాన్ 60% వాళ్ళ కాస్ట్ కటింగ్ చేయడానికి ఉంది. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 2-3 లక్షల కోట్ల రూపాయలు మా శ్రీధర్ బాబు గారు డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాను లాస్ట్ 2 years. దే నీడ్ వాటర్. పర్టికులర్గా గ్రే వాటర్ ఇవ్వగలిగితే, ట్రీటెడ్ వాటర్ ఇస్తే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి ప్రపంచంలో. సో ఈరోజు మనం ఆ వాటర్ని ఎస్టీపీల ద్వారా ఈ వాటర్ని విడిచిపట్టుకొని ఈ మూసీ నది ఎంబడే ట్రంక్ లైన్లు, రిజర్వాయర్స్, వాటర్ రిజర్వాయర్స్ చేసి మనం పంపింగ్ చేసి వాటికి నీళ్ళు ఇస్తే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, రాష్ట్రానికి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.